ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని కోయలకుంట్ల రోడ్డులో ఉన్నటువంటి టిడ్కో గృహాలను నేడు తెల్లవారుజామున 5 గంటలకు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో 5 మంది సిఐలు, 6 మంది ఎస్ఐలు, 40 మంది ఆలగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ సిబ్బంది మరియు 30 మంది స్పెషల్ పార్టీ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. టిడ్కో గృహాలలో ఉన్నవారి వివరాలు సేకరించి సదరు ఇండ్లయందు ఎవరైనా కొత్తవారు ఉన్నారా అని సమాచారం సేకరించి కాలనీలో ఉన్న వాహనాలను, వాటి రికార్డ్స్లను పరిశీలించారు. అనంతరం డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ కాలనీలలోని ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేసి కాలనీలోకి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసు వారికి సమాచారం అందజేయాలని, ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయుచున్నట్లు సమాచారం ఉంటే వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందజేయాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి వివరాలను పోలీసు వారి దృష్టికి తీసుకొని రావాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే ఈ టిడ్కో గృహాల నందు పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కాలనీ ప్రజలకు డీఎస్పీ షర్ఫుద్దీన్ తెలియజేశారు. ఈ టిడ్కో గృహాలలో కార్డన్ సెర్చ్ తెల్లవారుజామున 5 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ టౌన్ సిఐ రమేష్ బాబు, రూరల్ సిఐ హనుమంత్ నాయక్, సిరివెల్ల సిఐ చంద్రబాబు, జయచంద్ర, టౌన్ ఎస్ఐ నగీనా, ఎస్ఐ వెంకటరెడ్డి, రూరల్ ఎస్ఐ నరసింహులు, ఉయ్యలవాడ ఎస్ఐ రామాంజనేరెడ్డి, దొన్నిపాడు ఎస్ఐ సురేష్, సిరివెల్ల ఎస్ఐ సురేష్ మరియు 40 మంది ఆలగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ సిబ్బందితో పాటు 30 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ 1392 ఇళ్ళు ఉన్నాయని మాకు, దాంట్లో సుమారు 700 ఇళ్లకు రెసిడెన్షియల్ వాళ్ళు ఉండేదానికి ఇచ్చారు. ఓన్ హౌసెస్ ఎవరికి ఉన్నాయి? ఓన్ 50% ఉండేది. ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో బాడుగులకు వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఆధార్ కార్డు, ఓటరా ఉంటే ఉండాలా. అర్థమైందా? వాళ్ళు ఎవరైతే బాడుకున్నారో వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉండాలా. అంటే ఆధార్ కార్డు కానీ లేదంటే ఓటర్ లిస్టు. వేరే వాళ్ళు ఉంటే ఒప్పుకో, నంద్యాల నుంచో లేదంటే ఎన్నో పక్కన మైదుకూరు నుంచి వచ్చే ఒప్పుకున్నావు. ఇక్కడ ఉండాలా, స్థానికంగా ఉండి వాడుకుంటే కన్నా ఒప్పుకుంటాం. బయట నుంచి ఉంటే ఉండేదే లేదు. చాలా మంది జార్ఖండ్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు సార్. ఈ ఓనర్స్ కి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ. అటు బయట తీయండి ఎవరుని, అటువంటి అవుట్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అంతా అట్లే ఉన్నారు సార్. అటు పక్క లాస్ట్ లో చాలా మంది ఉన్నారు సార్. టైల్స్ వేసారు. వాళ్ళు ఏం చేస్తారు చూడాలా. అదే సార్, టైల్స్ వేస్తారు. ఈ ఓనర్స్ అనే వాళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అటువంటి ఇస్తే ముందు బయటికి తోసేస్తే ముందు ఎవరన్నా వాళ్ళు అడుక్కుంటారు, అయ్యా ఏమ కథ అని. చెప్పండి ఎందుకు ఉంటే అట్లా ఇచ్చేదానికి లేదమ్మా. వాళ్ళు మంచి వివరాలు అన్ని తీసుకునే ఇవ్వాలి. వాడు ఏమైనా చేసిపోతాడు, వాడు ఏమైనా చేసిపోతాడు ఇడ ఒక రేపు మర్డరు లేకుంటే ఇంకొకటి, అప్పుడు ఎవరు. కాబట్టి బయట వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళ అన్ని ఆధారాలు మేము పట్టుకొని వస్తాం, ఏమైనా తప్పు చేసినా అన్నట్టు ఉండాలా. కాబట్టి ఒప్పుకోబడదు. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే 5-6 మంది పట్టుకొని రా. నువ్వు అటువంటి వాళ్ళు పట్టుకొని రావాలి ఇడికి. వాడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాము, లేకుంటే స్టేషన్లో పెడితే వాళ్ళ ఓనర్ వస్తాడు. అటు బయట వాళ్ళు ఏమన్నా ఉంటే ఒప్పుకోబడదు. అటు ఏమైనా ఉంటే మా సిఐ గారికి ఇవ్వండి లిస్టు. టౌన్ సిఐ రమేష్ అని ఉంటారు, ఆయనకి ఏమైనా చెప్తే ఆయన పిలిపించుకొని వాళ్ళ ఓనర్తో మాట్లాడి వీళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిందంటే మీ బండ్లకు నెంబర్ లేవంటే సంథింగ్ మాకు డౌటే. వాళ్ళు ఏదో ఒకటి, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. కాబట్టి మాకు అనుమానం ఉంది. ఈ బండ్లని సీజ్ చేస్తున్నాం. వాళ్ళన్నీ ఆధారాలు, బండికి సంబంధించిన అన్ని వివరాలు ఇచ్చిన తర్వాతనే మాకు సాటిస్ఫై అయితే వదులుతాం. లేదంటే బండి స్టేషన్ దగ్గర పెట్టి కేసు కట్టి రిమాండ్ పంపిస్తాం. మీరు లేకుంటే ఇక్కడ బయట ఓపెన్ డ్రింకింగ్ అంటే ఇల్లు కొంపలు ఉన్నాయి కదా, కొంపలు తాగొచ్చింది తాగేవాళ్ళు, ఆ బయట గీట తాగినారంటే కేసు పెడతాం. బండి తాగి తోలినా కూడా కేసులు పెడతాం. అర్థమైందా? కాబట్టి ముఖ్యంగా ఎవరు ఇళ్ళు ఉన్నాయో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళే ఉండాలి. బాడుకి ఇచ్చినా ఆ ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ఇది ఆధార్ కార్డు ఇస్తుంది. వాడు ఏ స్టేట్ అయినా సరే వేరే స్టేట్ వాళ్ళకి ఇవ్వకూడదు, పక్కన నంద్యాల వాళ్ళు కూడా ఇవ్వకూడదు. ఇచ్చినా అదిగో సార్ ఇది ఆధార్ కార్డు, ఇది పని చేస్తాడు, ఇది కథ అని అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి సార్ ఇది అని చెప్పిన తర్వాతనే ఇవ్వచ్చు. మీకేమైనా అనుమానంగా ఏమైనా తిరిగినా మీ పేర్లు ఎవరు చెప్పరు, ఫలానేవి చెప్పిందని చెప్పాం, గోప్యంగా ఉంచుతాం.
ఆ వ్యక్తి ఆ బండి నెంబర్ ఏమైనా ఉన్నా కూడా మాకు మా సిఏ గారికి ఆ నెంబర్ పాస్ ఆన్ చేస్తారు. ఇక మీ నెంబర్లు కూడా మీ పేరు కూడా గోప్యంగా ఉంచుతాం. చాలా ఏమైనా చెప్పేది ఉందా రమేష్? అండి ఒక 5 మందో 10 మందో అయ్యి ఆ కమిటీకి బ్లాక్ ఒక మెంబర్ లాగా ఉండి ఏదైనా తప్పులు జరిగితే ఏదైనా కానీ ఎవరు ప్రింట్కి ఇస్తున్నారు, ఎవరు కొత్త వాళ్ళ, ఎందుకంటే మనమంతా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా పనికి వెళ్ళిపోతుంటారు. కొత్త ఉదయం లేకుండా పనికి వెళ్ళిపోతారు, ఇంట్లో పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. రకరకాల దొంగలకి దౌర్జన్యం చేసే వ్యక్తులకి రెంటెడ్కి ఇచ్చే కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం పని లేదు. ఎప్పుడెప్పుడు ఎవరిని మోసం చేస్తామా, ఎవరు దౌర్జన్యం చేస్తారో ఉంటారు. కాబట్టి అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా చూడుకోవడానికి చేసుకోవాలి. ఇందాకే సార్ గారు చెప్పారు, జూన్ 4వ తారీఖు తర్వాత అందరూ కొద్దిగా పోలీస్ డిపార్ట్మెంట్ బిజీగా ఉంటుంది. 4వ తర్వాత ఇక్కడే పోలీసు ఒక అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే పోలీసులు 24 గంటలు ఒక 4 వ్యక్తులు వీడియో ఉంటారు, నిఘా పెడతాం. ఎవరు ఏం ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా చిన్న చిన్న కంప్లైంట్స్ కార్యక్రమం అంటే తెలుసా? మంగపత్తడము, తాగడము, వేరే వాళ్ళు పిలుచుకొని చేయడం, ఉండడము, ఇవన్నీ అసాంఘిక కార్యక్రమాలు. ఇటువంటి చిన్నది జరిగినా పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. మీరు కానీ ఖచ్చితంగా బాగా ప్రతి విషయానికి ఫోన్ చేస్తున్నారు, అలాగే ఫోన్ చేయండి. వాళ్ళు చెప్తారు ఆదివారం పికెట్ వేసేయడం. ఎందుకంటే ప్రతిసారి మనం వస్తున్నాము, రకరకాల ప్రాబ్లమ్స్ మన కానీ జరిగే. ఒకడెవరో ఆటో డ్రైవర్ అని కుక్కుడు తలబాలు కొడితే 25 కుట్లు నొప్పండి, ఇబ్బంది కదా. అట్లాంటివన్నీ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా, ఏం ఇబ్బంది ఏం లేదు కదా. నెంబర్లు పెట్టండి సార్. నంబర్లు ఇప్పుడే మీ మున్సిపల్ వాళ్ళకి లెటర్ రాస్తున్నాం. ఆల్రెడీ నెంబర్ చాలా మంది ఇచ్చాం, వాళ్ళ బోర్డు కానీ పెట్టిస్తున్నాం. మినిమం ఒక బ్లాక్ దగ్గర ఒక బోర్డు పెట్టిస్తున్నాము. ఒక 2-3 రోజుల్లో పెట్టిస్తాం. ఈవెన్ మన సార్ సిరివెల్ల సిఐ సార్ చెప్తున్నాడు, మీరు ఏ నంబర్ అవసరం లేదు, 100కు ఫోన్ కొడితే కానీ ఇంకా ఫాస్ట్గా వస్తారు పోలీసు వాళ్ళు. ఓకేనా, బ్లాక్ నెంబర్ చెప్తే చాలు. ఓకే పోరండి. ఆ వెహికల్స్ అన్ని వాళ్ళ ఇంట్లో సార్ పనిష్మెంట్, వాళ్ళ ఇంట్లో 1 గంట పెట్టాలి సౌండ్. అదే పనిష్మెంట్.